ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రస్తుతానికి ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మారింది. మదనపల్లి వర్గం నుంచి వస్తున్నాం. రాయలసీమలో కడపలో మొట్టమొదటిసారి మహానాడు నిర్వహిస్తున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది? దేనికి సంకేతం అంటారు? మహానాడు అనేది రాయలసీమకి ఏం కొత్త కాదు. గతంలో తిరుపతిలో కావచ్చు, కడపలో మొట్టమొదటిసారిగా చేస్తున్నారు. ఎందుకంటే కడపలో మన ప్రత్యర్థుల ప్రాంతం ఇది. వాస్తవానికి మన ప్రత్యర్థుల ప్రాంతం. గతంలో కూడా గత సంవత్సరంలో ఒంగోలు జిల్లాలో మహానాడు నిర్వహిస్తే కూడా అక్కడ పర్మిషన్ లేనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఈ ప్రపంచంలో ఏ పార్టీకైనా ఒక కార్యకర్తలు నడిపించే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే. మరి అటువంటి తెలుగుదేశం పార్టీని గత పాలనలో ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఎన్నో చిత్రహింసలు చేసి మనోవేదన గురి చేసి కష్టపడి నీతి నిజాయితీగా బతికే ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఎవరికి కూడా ఒక ధైర్యం అనేది లేకుండా భయాందోళనకు గురి చేసి మహానాడు లాంటివి మన ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే కార్యక్రమం. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ మహానాడు లాంటి కార్యక్రమాలు మనకు వారున్నప్పటి నుంచి కూడా ఒక ఆనవాయితీగా ఒక పద్ధతిగా వస్తుంది. మరి అట్లాంటి మహానాడు కార్యక్రమాలని జరగనివ్వకుండా అడ్డుకున్నారు ఆ రోజుల్లో. ఈరోజు వారికి ఇదొక ప్రతీకగా మనం ఈరోజు వారి గడ్డలో వారి ప్రాంతంలో మేమే మీ గడ్డకు వస్తాం, మీ ప్రాంతంలోనే చేస్తాం, ఎవడు చాపుతాడో చూద్దాం రండని ఈరోజు వాళ్ళకు ఒక ఛాలెంజ్గా ఈ మహానాడు నిర్వహించారు. నేను మహానాడులు ఎన్నో చూశాను నా జీవితంలో, కానీ ఈసారి కడపలో జరిగినటువంటి మహానాడు నా చరిత్రలో నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇంత గొప్ప మహానాడు ఇంత సక్సెస్ఫుల్గా చూడండి. కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. మరొక విషయం ఏమంటే ఈ కడప అనేది వేడి ఎక్కువ, ఈ ఉష్ణోగ్రత కావచ్చు, ఇట్లాంటి ప్రాంతం ఇది. ఈరోజు మనకు వాతావరణమే అనుకూలించింది. వరుణదేవుడు కరుణించాడు. వాన పడకుండా వరుణదేవుడు కనిస్తే వాతావరణం తల్లి ఈరోజు వాతావరణాన్ని మనకు చల్లగా మనకి ఈ వాతావరణం చూస్తుంటే నిజంగా మహానాడు అనేది అసలు ఈ పుట్టిందే కడపలో అన్నట్లు అనిపిస్తుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా మదనపల్లి వర్గం నుంచి కూడా చాలామంది కార్యకర్తలు నాయకులు అయితే వచ్చారు. ఇందులో భాగంగా ఈ మహానాడులో వచ్చి ముఖ్యంగా మహానాడుకి ఎందుకు రావాలంటే ప్రతి కార్యకర్తకి గుర్తింపు కోసం, ఒక అటెండెన్స్ కోసం రావాలి. ప్రతి కార్యకర్తకి నేను తెలియజేస్తున్నాను. మనం ఎంత కార్యక్రమాలు చేసినా, పార్టీ కోసం ఎంత కష్టపడినా కూడా మహానాడు అనేది ఏమంటే నీకు గుర్తింపు. నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇప్పుడు హిందువులకి సంక్రాంతి పండుగ, క్రిస్టియన్స్కి క్రిస్మస్ పండుగ, ముస్లిమ్స్కి రంజాన్ పండుగ. అదే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మహానాడు అనేది ఒక పండుగ. సో ఇట్లాంటి పండుగలో ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పాల్గొంటేనే మనకు పరిచయం లేని అంటే ఇతర జిల్లాల నుంచి వచ్చిన వ్యక్తులు కావచ్చు, యావత్ రాష్ట్రమంతటా కూడా వచ్చే వ్యక్తులందరూ కూడా పరిచయాలు అవుతాయి. భవిష్యత్తులో మన ఏదైతే పార్టీలో ఎప్పుడు కూడా కార్యకర్త నాయకుడు అవుతాడు. ఆఖరికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సందర్భాలు చెప్పారు, నేను ఈ రాష్ట్రానికి మాత్రమే ముఖ్యమంత్రి, కానీ తెలుగుదేశం పార్టీకి ఒక సామాన్య కార్యకర్త నేను ఎన్నో సందర్భాల్లో తెలియజేసిన విషయాలు మనందరికీ తెలిసిందే. కాబట్టి కార్యకర్తలు కూడా ఎవరూ కూడా నిరుత్సాహపడద్దండి. రేపు మీరే నాయకులు అవుతారు, మీకే ఎన్నో అవకాశాలు వస్తాయి, మీరే అధికారంలోకి వస్తారు. పార్టీని కాపాడుకుంటూ పోతే, పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులుండి ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. 2019లో టీడీపీకి కేవలం 23 సీట్లే వచ్చినాయి. అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ డీలా పడిపోయారు. నెక్స్ట్ మళ్ళీ పార్టీ వస్తుందో లేదో అని. మళ్ళీ చూసుకుంటే 2024లో బౌన్స్ బ్యాక్ 164 సీట్తో ప్రభుత్వం ఏర్పడింది, టీడీపీ ప్రభుత్వం. ఏంటి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతారు అనుకున్నారా? మే 23 గత సంవత్సరము ఎలక్షన్ రిజల్ట్స్ 2019లో పార్టీకి 23 స్థానాలు వస్తే నేను ఎప్పుడూ కూడా భయపడలేదు. నేను అనుకున్నా ఇలా జరిగితేనే ప్రతి కార్యకర్తకి ఒక పట్టుదల వస్తుంది, ఒక కృషి వస్తుంది, ధైర్యంగా నిలబడుకొని ఎంత అవమానం జరిగితే మనిషి అనేవాడు ఎంత కిందకు పడితే అంత బౌన్స్ బ్యాక్ అవుతాడు. నేను ఆ రోజే అనుకున్నా పార్టీకి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే దీనికి 10 విజయం మనకు ముందుకు రాబోతుంది. కాబట్టే దేవుడు మనకి ఇట్లా చేశాడు. అది నిజంగా నేను ఎప్పుడు కూడా బాధగా ఫీల్ కాలేదు. పార్టీ 23 స్థానాలు లేదు, ఈరోజు వాళ్ళు ఎన్ని స్థానాలు 11 స్థానాలు, 23లో సగం చేసినా కూడా లేదే అన్ని స్థానాలు. అంత బతుకు అయిపోయింది ఈరోజు వైసీపీ పార్టీది. ఎప్పుడు కూడా నేను బాధపడలేదు పార్టీకి 23 స్థానాలు వచ్చినాయని. అయితే ఇదే మహానాడు వేదిక నుంచి చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు. అటు రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, విడుదల రజనీ కానీ, రోజా కానీ చాలామంది మంత్రులుగా కూడా పనిచేశారు. రేపు ఈ వేదిక నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు అవ్వబోతున్నారు, మంత్రులు అవ్వబోతున్నారు? చూడండి, తెలుగుదేశం పార్టీ అనేది సామాన్యుడి పార్టీ. రేపు ఈ పార్టీలు ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా మనకు తెలియని విషయం. ఎందుకంటే లోకేష్ అన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి. ఎందుకంటే పెద్ద ఆయన తర్వాత మాకు లోకేష్ అన్న గారే. నేను లోకేష్ యువసేన వ్యవస్థాపకుడిని, నేను చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే ప్రతి కార్యకర్తకి లోపల ఒక ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు మనది కూటమి ప్రభుత్వం, అందరూ సమన్వయంగా కలిసిపోతేనే
ఈ ఏదైతే మనం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ముఖ్యంగా పార్టీలు కాదు, ఈరోజు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇలా 3 పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి కూటమయ్యాయి. అంతేగాని ఏదో పెత్తనందనం కోసమో లేదంటే పదవుల కోసమో ఏర్పడినటువంటి ప్రభుత్వం కాదు. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ అనేది సామాన్యుల పార్టీ. ఈ పార్టీలో ఎవరికైనా అవకాశం వస్తుంది. లోకేష్ అన్న అనేది అది తథ్యం. ఎందుకంటే ఆయన గతంలో ఆయన ఎన్నో విమర్శలు చేశారు, ఎంతో మనోవేదన గురి చేశారు. ఆయన్ని ఎన్నో తప్పు పేర్లు పెట్టి కూడా ఆయన్ని చులకనగా మాట్లాడడం, దుష్పదయాలతో మాట్లాడడం జరిగింది. మరి అట్లాంటి వ్యక్తి అతని ఒళ్ళు కూడా తగ్గించుకొని ఒక స్మార్ట్ లుక్తో 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఎక్కడా లేని ఒక యువ నాయకత్వాన్ని అందరినీ కూడా ఒక ఎంకరేజ్ చేసి ఆయన పిలుచుకొచ్చాడంటే ఆయన ఆల్రెడీ ఆ యువగలం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో కరోనా తర్వాత నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది బేసిక్గా. మరి యువగలంతో ఆయన ఒక బలమైన నాయకుడిగా ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు. వారి తాతగారు ఎవరైతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు నిండు చల్లగా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయనే కాబోయే ముఖ్యమంత్రి కూడా. ఆయన పనితీరు ఎలా ఉన్న ఇప్పుడు ఆయన 7 అవుతుందని ఆయన మినిస్టర్ అయ్యి ఇటు విద్యాశాఖ మంత్రి కానీ ఐటీ శాఖ మంత్రిగా కానీ ఆయన పనితీరు మీకు ఎలా అనిపిస్తుంది? కాదు, గతంలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉండేవాడు. సరిగ్గా ఇంగ్లీష్ కూడా మాట్లాడే వ్యక్తి కాదు. మా అన్న ఎవరైతే లోకేష్ బాబు గారు ఉన్నారో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం ముగించుకొని వచ్చారు. మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చదివిన వ్యక్తికి ఐటీ శాఖ అనేది వర్తిస్తుందా, వర్తిస్తుందా? నేనే మీకు ప్రశ్న ఇస్తున్నా, చెప్పండి. వర్తిస్తుంది. మరి ఐటీ అనేది పక్కన పెట్టండి. విద్యాశాఖ ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, అట్లాంటి వ్యక్తులు వయసు చాలా తక్కువ. అంటే పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ అందరితో పోలిస్తే లోకేష్ అన్న వయసు తక్కువ. ఎప్పుడూ కూడా యువతను ఎంకరేజ్ చేస్తేనే, విద్యాపరంగా కావచ్చు, కల్చరల్ పరంగా కావచ్చు, ఇన్ని యాక్టివిటీస్లు ఎంకరేజ్ చేస్తేనే ఈ యూత్ అనేది రాష్ట్రంలో బలంగా ఏర్పడి ఈ రాష్ట్రానికి పేరు తెచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి విద్యాశాఖ కూడా మీరు చూస్తే మొన్న డిఎస్సి ఎవరైతే చదువుకొని జాబ్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు 16,000 పోస్టులు ఆయన డిఎస్సి ఇచ్చాడు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ కూడా ఒక డిఎస్సి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. కాబట్టి మీకే అర్థమవుతుంది నేను చెప్పిన మాటల్లో. లోకేష్ అన్న విద్యాశాఖ మంత్రి, నేను పార్టీ వాడినబ్బా, కానీ బయట ప్రజల్లో కూడా విచారించండి. నారా లోకేష్ గారు ఒక ఎమ్మెల్యే కావాలి, మినిస్టర్ కావాలని చెప్పి మీరు అనుకున్నారు. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా నారా లోకేష్ గారు పనితీరు ఉందా? ఖచ్చితంగా. మేము అసలు మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. మేము ఎప్పుడూ కూడా ఆయన ఆ స్థానంలోనే చూస్తాం. కానీ మమ్మల్ని ఆశ్చర్యపరిచినాడంటే నిజంగా ఆయన ఒక దీనిగా పగడ్బందీగా పోతున్నాడు. ఆయన ఒక్కరే కాదు, ప్రతి ఒక్క మంత్రి, రాష్ట్రంలో 25 మంత్రులు కూటమి రోతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా చక్కగా పాలిస్తున్నారు. వారి ఏదైతే అక్రమాలు, అన్యాయాలకు పాల్పడకుండా కేవలం ఈ రాష్ట్ర ప్రయాణాల కోసమే వారు పాటుపడుతున్నారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు గర్వంగా ఫీల్ అయ్యాలి. ఎందుకంటే వారు వేసిన ప్రతి ఓటు కూడా ఎక్కడా ఫెయిల్ కాకుండా ఆ వేసిండే ఓటుకి వీరు న్యాయం చేస్తున్నారు. ఈరోజు మేడం కడపలో మహానాడు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతం అండి. ఈరోజు ఒక పండగ వాతావరణంలా ఉంది. ఈరోజు కడప మొత్తం పసుపుదనంతో చాలా చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సన్నివేశాన్ని చూస్తే గుండె బయలుపోవటమే. ఇవాళ జగన్కి గుండె బయలుపోవటమే. ఎందుకంటే ఇలా జరుగుతుంది అనేది కళ్ళలో కూడా ఊహించుకొని ఉండడు. అశేష జనం చూస్తూనే ఉన్నారుగా, రోడ్ల మీదనే ఇంకా నిలబడి ఉన్నారు. ఇంకా ఇక్కడ మహానాడు దాకా రాలేక బస్సుల్లో ఆగిపోయి మధ్యలో దారిలో ఉన్న వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు. ఇంకా అందుకని ఈరోజు మహానాడు చాలా చాలా అద్భుతంగా ఉంది. ఈ మహానాడు ఇక్కడ నిర్వహించడం ద్వారా కడప రాజకీయం ఎలా మారబోతుంది? ఆబ్వియస్లీ తెలుగుదేశం పార్టీ కడపకి పునాది. ఈరోజు కడపకి పునాది తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. మొన్నే చూశారు కదా మీరు, శ్రీనివాసరెడ్డి గారు, మన మాధవిరెడ్డి గారు ఎంత మంచి అద్భుతంగా జరిగింది అనేది. ఈసారి ఇంకా అద్భుతంగా జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 ఏడాది కావస్తుంది మేడం. ఏంటి ఈ ఏడాది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన, వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఎక్కడా కూడా ఇప్పుడు బాబు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నీ జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఏదైతే మాట్లాడుకున్నారో, కూటమి ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకి నినాదంతో తీసుకొచ్చారో అవన్నీ వరుసగా బాబు గారు ఈ రోజున అటు అమరావతిని రాజధాని చేసేశారు, అటు జనాలందరికీ కూడా మనం 6 పథకాలు పెట్టారు. 6 పథకాల్లో కూడా పెన్షన్ ఎవరైనా చూసారండి? పెన్షన్కి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ముఖ్యమంత్రి సాధారణమైన కార్యకర్త దగ్గరికి వెళ్ళి పెన్షన్ అందిస్తున్నారంటే ఆ ఘనత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే చెందిద్దండి. ఇంకా అంతకంటే అద్భుతం ఇంకేం జరగాలి? 75 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు గారు రోజు కూడా ఏదో కార్యక్రమంతో ప్రజలతోనే ఉంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి స్ఫూర్తిగా తీసుకోవాలండి. 75 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇంత అద్భుతంగా ముందుకు నడుస్తున్నారంటే
ప్రతి ఒక్కరు కూడా ఆయన చూసి అలా ముందుకు నడిస్తే ఇంకా ఈ దేశం చాలా సుభిక్షంగా ఉంటుందని నా ఇది. అదిగాక ఈరోజు మహానాడులో కూడా 6 పథకాలని ప్రవేశపెట్టారు. మహిళలకి పెద్ద పీట వేశారు ఈరోజు బాబు గారు. దానికి మేమందరం చాలా మంచిగా ఆయన్ని కృతజ్ఞతగా ఉంటున్నామండి. మహిళలకి అంత అద్భుతమైన క్రమశిక్షణతో ఉన్న మహిళలకి అంత అద్భుతమైన పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉండేది, ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ వైసీపీ వాళ్ళు అంటారు. దీనికి మీరేమంటారు? ఈ ప్రభుత్వంలో మీకు రక్షణ ఉందా లేదా? ఇది అభూత కల్పన అండి. ఇవాళ ఇంట్లో ఆడవాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కానీ లీడర్ కానీ ఎవరైనా కానీ ఏ ఒక్క చిన్న సంఘటనలు జరుగుతున్నాయండి ఈరోజు తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు జగన్ పార్టీలో ఎన్ని అక్రమాలు జరిగినాయి. అక్కడికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లల్ని కూడా చాలా దారుణంగా చేసిన ఆ ప్రభుత్వం ఎక్కడ, ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడండి? మీడియా వల్ల తెలియట్లేదా? యాంకర్ శ్యామల గారు అన్నారు మహిళలకి రక్షణ లేదు అని చెప్పి యాంకర్ శ్యామల గారు అన్నారు. యాంకర్ శ్యామల అన్నది అని అంటే మరి అది ఏం చేస్తామండి? అలాంటి మాటలు మాట్లాడి సోషల్ మీడియాలో అలాంటి అభూతమైన అబద్ధాలు చేస్తున్నప్పుడు మనం చేసేదేం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో మహిళలకి చాలా మంచి పథకాలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో మహిళలు ఇంకా ముందుకొచ్చి ఇవాళ మగవాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో మగవాళ్ళకి ధీటుగా రేపు మహిళ నిలబడుతుంది తెలుగుదేశం పార్టీకి. గతంలో ఎన్నో మహానాడులు ఇతర జిల్లాల్లో జరిగినవి. ఈరోజు కడపలో జరిగిన మహానాడు నా భూతో నా భవిష్యత్. గతంలో ఎన్నో మహానాడులు జరిగినాయి కదా, ఈట కలపలాగా సక్సెస్ అయ్యింది, సక్సెసే. కానీ ఇది ఒక చారిత్రకమైనటువంటి ఘట్టం. ఇక్కడ నీకు అంచనాలు ఊహించి సక్సెస్ అయిందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిగా వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తున్నాయి? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చే సమయానికి రాష్ట్రము ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వనాశనమైంది. జీతాలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. అటువంటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే అన్ని కార్యక్రమాలు కూడా ఒక క్రమ పద్ధతిలో మన గౌరవ చంద్రబాబు గారు అమలుపరచడం మనం అందరం గమనిస్తున్నాం. ఎందుకంటే 10,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనవి. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి కూటమి వచ్చింది. ఈరోజు 1 by 1 అన్ని చక్కబెడుతూ నీకు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి సమపాలలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు మన చంద్రబాబు గారు. సార్, గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కానీ, ఈ మాఫియా, ఇది మన మైనింగ్ మాఫియా కానీ, ఇవన్నీ కూడా ఏదైతే హీరోయిన్ జత్వానీ కేసులో కానీ ఇవన్నీ కూడా ఎవరినైతే తీసుకొచ్చి విచారణ పేరు మీద తీసుకొస్తున్నారో వీళ్ళందరూ ఏమంటున్నారంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేవలం వీళ్ళందరినీ వైసీపీ నాయకుల్ని వాళ్ళందరినీ బలోప పెట్టడానికి అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఈ వైసీపీ నాయకుల యొక్క పిచ్చి మాటలండి ఇవి. ఆ రోజు మన నారా లోకేష్ బాబు గారు యువగలంలో ఏం చెప్పారు? ఎవరైతే అక్రమాలు చేశారో, అవినీతి చేశారో వాళ్ళ పేర్లు రాసుకొని వారిని చట్టప్రకారంగా అక్రమాలు చేసిన వారిని సక్రమ మార్గంలో శిక్షించాలనే మార్గం చెప్పాడు. కానీ మన లోకేష్ బాబు గారు ఎక్కడైనా ఒక్కరి మీద అక్రమ కేసులు పెట్టారని వైసీపీ నాయకులు నిరూపించమనండి. ప్రజలందరికీ తెలుసు మద్యం గురించి. నీకు కస్టమర్లు వాళ్ళు తాగాలనుకునేటువంటి బ్రాండు లేకుండా వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన బ్రాండ్ తాగే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడ జరిగిండదు. అంతేకాదు ఉత్పత్తి చేసేది వాళ్ళే, నీకు డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే, అమ్మకం వాళ్ళే, కమిషన్లు వాళ్ళే. ఆదాయము ప్రభుత్వానికి పోకుండా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్కు పోయింది. అన్నీ కూడా సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ నాయకులే, వాళ్ళ ప్రభుత్వ సలహాదారులే ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కు పెట్టినప్పుడు అన్ని వాస్తవాలు చెప్తున్నారు. వాళ్ళేమో లిక్కర్ స్కామ్ మేము చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము అంతా మొత్తం నిజాయితీగానే జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా లేరా? 100% ఉన్నారు. ఎక్కడైనా ఈరోజు 10 రూపాయలు 20 రూపాయలు కూరగాయలకు కూడా డిజిటల్ పేమెంట్ ఉందండి. నీకు అసలు డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ క్యాష్ కావాలని దాదాపు 99,000 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం చేస్తే అంతా కూడా నీకు నగదు రూపంలోనే జరిగింది. అంటే ఇక్కడే నీకు దాని మోసగారితనం నీకు అర్థమై ఉంటుంది. అంతేకాదు అందరి డిస్టిలరీస్ ఈ ల్యాండ్ ఓవర్ చేసుకుని
నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రభుత్వంతో ఎక్కువ కొనుగోలు చేపించి అటు డిస్టిలరీలకు ఆదాయం వచ్చే విధంగా ఇట మళ్ళీ కమిషన్లు పెట్టుకొని మద్యం వ్యాపారుల ద్వారా 2 రకాల ఆదాయం పొందారు. బాగా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు. ఎందుకంటే ఎక్కువ రేటు ప్రభుత్వంతో కొనిస్తే డిస్టిలరీస్ అవి జగన్మోహన్ రెడ్డి మనుషులటివే, అది మళ్ళీ ఆయనకే చెందుతుంది. కమిషన్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి చెందుతాయి. అన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో వాస్తవాలుగా క్లియర్గా ప్రజలకు కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు మద్యం వ్యాపారంలో, ఖచ్చితంగా అతన్ని శిక్షించాలా, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా సార్? 100% తప్పు చేసిన వాడు ఎవడైనా అరెస్ట్ కాక తప్పదు. ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవడైనా సరే తప్పు చేసినప్పుడు కంపల్సరీ అరెస్ట్ చేస్తారు. మేడం, కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉండేదన్నారు. ఇప్పుడు కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం పసుపుమయమైంది. ఇక్కడ మహానాడు నిర్వహించడం మీకు ఎలా అనిపిస్తుంది? ఎట్లా ఉందంటే ఒక రాక్షసుడి దగ్గరికి రాములు వారు ఎట్టయితే వెళ్ళి శిరచ్ఛేదనం చేసి రామ పరిపాలన తీసుకొచ్చారో అదేవిధంగా ఈ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా మనం ఏర్పాటు చేసుకోవడానికి జనానికి అందరికి కూడా రాక్షసుడు తల మీద కాళ్ళు పెట్టి నడిచెళ్ళి ఛాలెంజ్గా నిలబడినట్టు అనిపిస్తుంది. అది ఇప్పుడు ఈ మహానాడు తర్వాత రేపు కడప రాజకీయం ఎలా ఉండబోతుంది? మహానాడు తర్వాత కడప రాజకీయం ఇదివరకేంటో కడప అంటే భయపడ్డారు. ఇవాళ రోజున ఆ దొంగ బయటపడ్డాడు. ఈ గొడ్డలతో తీసుకు తిరిగినటువంటి దొంగ ఇవాళ రోజున రేపు కటకటాలు లెక్క పెట్టబోతున్నాడు. ఇవాళ మొన్నటిదాకా బాధలు పడినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇవాళ మీసాలు మెలేసి తొడగొట్టి మరీ నిలబడి రేపు కడపను కూడా మన తెలుగుదేశం పార్టీ 175 కాదు సుమా, వైనాట్ కడప అని అనిపించారు ఒకసారి. ఆయన అన్నారు కదా వైనాట్ 175 అని. 165 దాకా దాటేసాము. 10 కూడా నీకు ఛాన్స్ లేదు బాబు, కడప సైతం మాదే, ఇక్కడ సైతం మేమే అని నిరూపిస్తున్నారు. అది ఎలక్షన్స్ ముందు అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ గొప్పమన్నారు, వైనాట్ 175 అన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బట్టలు కూడా తీస్తాం, పేర్లు రాసి పెట్టుకోండి, మీరు ఏ బుక్లో రాసుకుంటారో రాసుకోండి అంటున్నారు. ఇది ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? చూసారుగా ఒకసారి, ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్నారుగా రెడ్ బుక్ అంటే ఎలా ఉంటుంది. రెడ్ బుక్ ఎక్కడో పెట్టుకోండి, ఏదో చేసేయండి అన్నారు కదా. అన్న మహానాయకులందరికీ చెంపపెట్టు లాగా రెడ్ బుక్ అంటే ఏంటో ఒక్కొక్కళ్ళకి వరుసగా చూపిస్తున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు కదా ఆల్రెడీ. లోపలుండి వాళ్ళెవరు వీళ్ళెవరు, అసలు లోకేష్ పుట్టుకేంటి అన్నోళ్ళు అందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారు కదయ్యా. ఇంకా అసలోడు ఇంకా ఉన్నాడు గుట్కా, ఆ గుట్కా కూడా బయటకు వస్తాడు. అలాంటి వాళ్ళందరి పేర్లు ఒక్కొక్కటి బయటకు వస్తాయి. రెడ్ బుక్ అంటే ఏంటో స్వతహాగా చూస్తారు. ఇప్పుడు ఎవరైతే వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన తర్వాత వల్లభనేని వంశీని హతమార్చడానికే చేస్తున్నారు అని చెప్పి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి పేర్ని నాని అంటారు. పేర్ని నాని అంటాడా, ఏ తొరిపళ్ళని ఎన్నైనా అంటాడు కూర్చుని. ఏముంది బందర్లా, అది కాదు వాళ్ళు చేయాలనుకున్న పనిని ఏదో అంటారు గుడ్డగాల్చి మహానైటం అని. ముందుగానే మనం ఆ మాట అనేస్తే అయిపోతుందిలే. అసలు చేసేది వాళ్ళే. రేపు అలా ఉంటుంది. వైఎస్ వివేకానంద రెడ్డిని చంపినప్పుడు అవినాష్ రెడ్డితో చంపించి ఏం చెప్పారు, నారాసురు రక్త చరిత్ర అని చెప్పారు. అలాగే ఇప్పుడు వల్లభనేని వంశీ వీళ్ళ విషయాలని బయట పెడతాడని వీళ్ళే లేపేయడానికి ప్లాన్ వేసి, వాళ్ళకు కూడా కొద్దిమంది ఉంటారు కదా స్టేషన్లో జైల్లో ఉన్న వాళ్ళతో లేపించి ఇదేదో తెలుగుదేశం పార్టీ మీద వేయటానికి పూనుకున్నట్టుగా అర్థమవుతుంది జనానికి అందరికీ. జనానికి అర్థం కావడం కాదు, వాళ్ళే చెబుతున్నారు పబ్లిక్గా. వీళ్ళు చేస్తారంటే మేము చేసి చూపిస్తామని వాళ్ళకి అర్థమవుతుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, నాయకులు కానీ కార్యకర్తలు కానీ, మీరు పేరు రాసి పెట్టుకొని ప్రతి ఒక్కటి గుట్టలు కూడా తీస్తామంటారు. ఒకప్పుడు మరి రెడ్ బుక్ ఎందుకు, అసలు అయ్యేందుకు ఇయ్యేందుకు అన్నాడు. మళ్ళీ అదే బాటలోకి ఈయనెందుకు వస్తున్నాడు? నువ్వు అందరినీ అసలు వర్గపోరు లేకుండా, కులాలు లేకుండా, మతాలు లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తానని నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చావు కదా ఒకప్పుడు. మరి ఇప్పుడు మళ్ళీ మీరు రాసుకోండి, మేము బట్టలోడు తెస్తాము, అయ్యోడు తెస్తాం, మీ బట్టలోడు తీయడానికి భయం వేసే కదయ్యా ఇంతమంది నీకు 11 సీట్లు ఇచ్చి పంపించింది బయటికి. నువ్వు బట్టలోడు తీస్తావని నీ ప్రభుత్వానికి భయపడిపోయి ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చినందుకు నీ పరిపాలన రాక్షస పరిపాలనకు భయపడే 11 చేశారు. ఈసారి ఒకటే ఉంటుంది. కడపలో మహానాడు నిర్వహించడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకనంటే యువగళం పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు కుప్పం టు శ్రీకాకుళం అనే పేరుతో 400 రోజులు 4000 కిలోమీటర్లు ఆ రోజున లోకేష్ బాబు గారు ప్రారంభించినప్పుడు పూల వర్షం కాదు రాళ్ల వర్షం కురుస్తుందని చెప్పినప్పుడు పూలనే పాన్పుగా చేసి తీసుకెళ్ళినటువంటి ఘనత రాయలసీమ ప్రజలది. అందులో భాగంగానే మరి అదే రీతిగా దానికంటే మిన్నట్టుగా ఇవాళ
మరి ఏదైతే కడప ఉందో దేవుని కడపలో ఇవాళ జరుపుకుంటున్న మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూసి ఎంతో ఆనందపడుతున్నారు. కడపలో ఇంతకాలం ఎందుకు పెట్టలేదనే ఆలోచన ప్రజల్లో ఉంది తప్ప కడప చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. కడప రాయలసీమ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా నిర్వర్తించారు. ఎందుకంటే కడప నా సొంతం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, కడప నా ఇలాకా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కడపకి ఈ రాయలసీమ జిల్లాకి చేసింది ఏమీ లేదు. అతని యొక్క వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు కడప ప్రజలందరూ కూడా, కడపే కాదు రాయలసీమ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పడానికి ఈ మహానాడు 100% ఫుల్ సక్సెస్, అనుకున్న దానికి అధికంగా సక్సెస్ అయింది. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా రాయలసీమలో చాలా ఆనందంగా తెలుగుదేశం మా సొంతం అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. ఈ మహానాడు అయిపోయిన తర్వాత కడప రాజకీయం కానీ రాష్ట్ర రాజకీయం కానీ ఎలా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండబోతుందండి. ఇవాళ కడప రాయలసీమలో తెలుగుదేశం పార్టీ నాయకులు అత్యధికంగా అభివృద్ధి చెందారు. ఇవాళ ఒక ధైర్యంతో ముందుకు వస్తున్నారు. నిన్నటి వరకు అనేక కారణాల వల్ల బయటకు రాలేనటువంటి ఉన్నత కుటుంబానికి సంబంధించిన మహోన్నతమైన వ్యక్తులు కూడా ఇవాళ బయటకు వస్తున్నారు. ఇవాళ మహానాడులో వాళ్ళందరూ కూడా కీలక భూమిక పోషించారు. కడప రాబోయే రోజుల్లో పచ్చని కడపగా తయారవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకనంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవాళ ఏదైతే పోలవరం ఉందో ఆ పోలవరం ద్వారా కృష్ణా కెనాల్కి నీళ్లు తీసుకొచ్చి కడపను సస్యశ్యామలం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కొనసాగుతుంది. తద్వారా రాయలసీమలో మరి పారిశ్రామిక వాళ్ళు నిర్వర్తించి గతంలో జరిగిన విధంగా కాకోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని 5 విభాగాలుగా విభజించి ప్రతి భాగంలో ఒక ఉన్నతమైనటువంటి పారిశ్రామిక వాడని, ఇంకొక రకంగా వ్యాపార వాణిజ్య సంస్థలని, అదే రీతికి వాళ్ళ రాయలసీమలో వాణిజ్య పంటల కేంద్రమైన రాయలసీమను కూడా మరి నీటి సరఫరా చేయటమే కాకుండా తద్వారా ఉజ్వల పంటలు అందించాలని ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇవాళ గడప గడపకెళ్ళి అభివృద్ధి పథంలో మేమున్నామని సేవకులుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాయలసీమలో కడపలో కూడా బ్రహ్మాండంగా పార్టీ అభివృద్ధి చెందుతుంది. మాకంటే కూడా రేపు రాబోయే రోజుల్లో కడప ఏదైతే 10 సీట్లు ఉన్నాయో 10కి డంకాప్రదంగా రేపు 2025లో గెలుస్తామని చెప్పి తెలియజేసుకోండి. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఏ ఒక్కరు కూడా అందరూ కూడా రాయలసీమనే రత్నాలసీమ చేస్తారని చెప్పిన వాళ్ళే కానీ చేసిన పని లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా రాయలసీమని రత్నాలసీమ చేస్తున్నాను, ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. ఏంటి చంద్రబాబు గారి మాటల మీద మీకు నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంది. నమ్మకం కలగటానికి వాళ్ళ పోలవరం ద్వారా పట్టిసీమ కాలువను నిర్మాణం చేసి కడపకి జలాలను తరలింపు చేసుకొచ్చే భాగంలో మూడు వంతులు పూర్తయినాయి. ఈలోపు అనివార్య కారణాల వల్ల ఆయన వారసుడిగా ఈయన ఏదో ఉద్ధరిస్తాడనే ఉద్దేశంతో ప్రజలు తీసుకున్న నిర్ణయానికి మరి అతను చేసినటువంటి విధానాలకు కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చి ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందో, లేకపోతే చేసి చూపించేవాళ్ళు. ఇవాళ మీరు చూడండి, ఒంగోలులో పారిశ్రామిక వాడను తయారు చేయటం కానివ్వండి, ఇవాళ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా తయారయ్యి P4 కార్యక్రమాన్ని పెట్టి మరి పేదల నుంచి ధనికులు వాళ్ళ దత్తత తీసుకుని ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచి సామాజికంగా, ఆర్థికంగా, ప్రాంతాల వారీగా మరి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉన్నతమైన స్థానంలో నెలకొల్పటమే ఆయన జీవిత ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు లోకేష్ బాబు గారు, మంత్రివర్గం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మాటలు కాదు, చేతల ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం కూడా జరుగుతోంది. 75% పూర్తయింది. వాళ్ళు రాయలసీమను రతనాలుగా సీమగా మార్చడానికి అనేక పరిశ్రమలు కూడా రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వసతుల్ని అన్నింటినీ కూడా సమీకరించుకుని ఏ పరిశ్రమ పెడితే ఇక్కడ అభివృద్ధి చెందుతుందో దానివైపు కూడా కొనసాగుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.